వెల్కమ్ టు మహా న్యూస్. నేను మహాలక్ష్మి. దువ్వాడ శ్రీను అరెస్టు ఖాయమా అంటే అవునని అంటున్నారు. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం రండి. జగన్ పాలనలో వైసీపీ నాయకులు బరి తెగించారు. నోటికి అడ్డు అదుపు లేకుండా పిచ్చివాగుడు వాగారు. ప్రజలకు మంచి చేయాలని ఎన్నుకుంటే జగన్ మెప్పు కోసం ప్రతిపక్ష నాయకులని అసభ్య పదజాలంతో తిడుతూ రాక్షసానందం పొందారు. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అధికారంతో విర్రవీగిన వైసీపీని ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చిత్తుగా ఓడించారు. అధికారంతో కళ్ళు నెత్తికెక్కి మాట్లాడిన నాయకులకు ఇప్పుడు స్వయంగా ప్రజలే తగిన గుణపాఠం చెప్తున్నారు. గతంలో కారుకూతలు కూసిన నాయకులపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఇటీవలే పోసాని కృష్ణమురళిపై కేసు నమోదు కావడం, ప్రస్తుతం ఆయన రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై కేసు నమోదైంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై గతంలో దువ్వాడ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆడపాల మాణిక్యాలరావు గుంటూరులో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు దువ్వాడపై కేసు నమోదు చేశారు. గతంలో పవన్ కళ్యాణ్ పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు దువ్వాడ. పవన్ కళ్యాణ్ ని ఎంత తిడితే పార్టీలో అంత మైలేజ్ అనే ధోరణిలో అనరాని మాటలు అన్నారు. అయితే జగన్ అండ చూసి రెచ్చిపోయిన నాయకులు ఇప్పుడు పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. కూటమి ప్రభుత్వం ఇలా బరి తెగించి మాట్లాడిన నాయకుల పట్ల కఠిన చర్యలు చేపడుతోంది. ఇప్పుడు దువ్వాడపై నమోదైన కేసులో కూడా సీరియస్నెస్ ఉంది. ఆయన్ని విచారణకు పిలిచి అవసరమైతే అరెస్టు చేసే అవకాశం కూడా ఉంది. ఇలాంటి బూతురాయుళ్ల విషయంలో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల ప్రజలు కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలా పటిష్టమైన చర్యలు చేపట్టడం ద్వారానే సంస్కారవంతమైన రాజకీయాలు సాధ్యపడతాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో నోటికొచ్చినట్లు మాట్లాడిన నేతలు వరుసగా కేసుల్లో ఇరుక్కుంటున్నారు. అప్పట్లో ప్రభుత్వం తమదేదన్న ధీమాతో ఇష్టానుసారం మాట్లాడిన వారు తప్పైపోయిందని ఇప్పుడు నెత్తి నోరు మొత్తుకుంటున్నా ప్రభుత్వం వదలడం లేదు. సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఇదే విధంగా వ్యవహరించారు. అప్పట్లో తెలిసి తెలియక మాట్లాడేశానని, ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉంటానని, తనను వదిలేయండి అని వేడుకున్నా ప్రభుత్వం మాత్రం క్షమించలేదు. ఆయనపై నమోదైన అన్ని కేసుల్లో అరెస్టు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. పోసాని ఎపిసోడ్ పై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న క్రమంలో కూటమి ప్రభుత్వం దువ్వాడని టార్గెట్ చేసింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై గుంటూరులో కేసు నమోదైంది. దీంతో పాటు మచిలీపట్నం, గుడివాడ, అవనిగడ్డ, తిరువూరు, నిడదవోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో కూడా దువ్వాడపై కేసులు నమోదయ్యాయి. గతంలో కూడా ఆయనపై జనసేన, టీడీపీ కార్యకర్తలు ఫిర్యాదులు చేసినారు. దాంతో ఎమ్మెల్సీ దువ్వాడను ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశం ఉందట. ఇటీవల ఫ్యామిలీ వారితో వార్తల్లోకి ఎక్కిన దువ్వాడ ప్రస్తుతం కుటుంబంలో ఒంటరయ్యారు. ఇక ఆయన్ను టెక్కలి వైసీపీ ఇన్ఛార్జిగా కూడా పార్టీ తప్పించింది. ఈ క్రమంలో ఆయనపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటే పార్టీ మద్దతు లభిస్తుందా లేదా అనేది కూడా చర్చకు తావిస్తోంది. దీంతో పాటు జనం కూడా భార్య బిడ్డలకు చేసిన అన్యాయం ఇప్పుడు దువ్వాడకు ఉసురు తగులుతోందంటున్నారు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.